అబ్బాబా ఏమిటండి ఇది? ఎంగిల్ చేత్తో మీ వితండం మీరును. ఏ కొడుకును వెనకేసుకుని దీన్ని సిగతరగా నన్ను వితండం అంటావా? నా అంతటి వాడిని పట్టుకుని కొడుకును అమ్ముకుంటున్నానంటాడా వీడు? ఏదో 10 మందిలో మీసాల వెంకాయ కొడుకు ఇంత కట్నం ఇచ్చారంటే గౌరవం అనుకున్నాను, కానీ దీన్ని సిగతరగా ఈ బోరి కట్నం ఎవరికి కావాలి? వీడు పుట్టక ముందు నేను పంచపచ్చి పడవన్నాలే తిన్నాను, పందుల మంచం మీద ఎక్కి పడుకున్నాను. ఈ కట్నం వచ్చిన గండిగాసాలు ఒడుపుతుందే. నిన్న కాకమున్న కళ్ళు తెరిచిన కుంక నన్ను పరువు తక్కువగా మాట్లాడతారా? పరువు అంటే ఇదా? కన్న కొడుకును పెళ్లిపేటల మించి లేపుకు రావటం పరువా? వర్షం నిలబెట్టి ఏరి కోరిన పిల్లలు 3వ నాటికి ముడేస్తానంటాం పరువా? ఆ అమాయకురాలి గొంతు కొయ్యటం పరువా? ఈనాడు మరో పెళ్లి చేస్తానని తెగబట్టం పరువా? పరువు అమ్మా, ఇలా పరువును దొరుకునే వాళ్ళందరూ తాము చేసే పని 10 మంది మెచ్చుకునేటట్టు కూడా ఉండాలని ఎందుకు అనుకోరమ్మా? చూసావటే దీన్ని సిగదరగా నీ కొడుకు ఏమంటున్నాడు చూసావటే? ఈ పెంచిన మీసానికి పరువు లేదంటాడా? నా మాట 10 మంది మెచ్చుకోరంటాడా? ఎవరేమన్నా అనుకున్నా నా నిర్ణయం మాత్రం నిష్కర్షగా చెప్తున్నాను. భార్య అంటూ ఈ జీవితానికి రాసిపెట్టుంటే ఆనాడు కాలు దొక్కి కంకణం కట్టిన ఆ పిల్లే నా భార్య. కొయ్య బొమ్మలాగా అలా చూస్తావేమి? నేను నీ కాలు దొక్కి కంకణం కట్టేదే కానీ లేపుకొచ్చానా? మన పెళ్లి ఇలాగే గురించిందే. నాకు చిరుతెత్తిందంటే దీని సిగదరగా ఈ మీసాలు ఇంకా ఏంటి ఏమనుకుంటున్నాడేమో. ఆ పిల్లని ఎలా తీసుకొస్తాడో, ఆ పిల్ల ఇంట్లో ఎలా కాలు పెడుతుందో నేను చూస్తాను. నేను ఆ బాబు కొడుకునే. అమ్మా, ఈ ఇంటి కోడలని ఒక పిల్ల కాపురానికి వస్తే ఆ పిల్లే రావాలి, లేకపోతే ఈ జన్మకు నీకు కోడలే లేదు. తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నన్ను చిత్రవద చేస్తున్నా. కొడుకట కొడుకు కన్నావు మా లావు పుసుకుని కట్టిన తోరణం విప్పకుండానే మా పిల్లకు మళ్ళీ పెళ్లి చేస్తా ఉన్న వాళ్ళు వీడికి అయిన వాళ్ళ? 25 ఏళ్లు పెంచిన తండ్రి వీడికి పరాయివాడా? కన్న తండ్రిని ఏమాత్రం గౌరవం ఉన్నాయో ఎదురు తిరిగి మాట్లాడతాడా? అన్నం కంచం మీద అలిగిపోతాడా? కొండంత ఆశలు ఉండగానే సరే కన్న కొడుకు అప్రయోజకుడు అయిన తర్వాత ఎందుకు బ్రతుకు? అయ్యో అదేమిటండి ఇంటి పల్లెలో చేయి కడిగేస్తున్నారు? ఏమండి? నేను మనిషిని, నాకు జ్ఞానం ఉంది. వాడు ముట్టకు పోయిన తర్వాత నాకు మాత్రం ఎలా సాయిస్తా? అరే భగవంతుడా, ముందు నువ్వు వెనక కొయ్యి మా బాబు చూసినా ఇక ఈ సంసారం చక్క చేసిన బాధ నీకే తండ్రి.
ఏం మరదలా, ఎన్ని కోరికలున్నాయే అంతసేపు విన్నవిస్తున్నావు? నీకు తెలియందే ఉంది వదిన. నా కోరిక ఒక్కటే, ఈనాడు దూరమైన ఆనాడు కాలు తొక్కిన వారిని నా స్వామిని చేయమని. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఏ బాబు, ఇంట్లో అంతా బాగున్నారా? అంతా విన్నావా బాబు? అమ్మాయి మనసు గ్రహించావా? ఊహించే ఇంత దూరం వచ్చింది. నీకోసం ఇక్కడ ఒక మనిషి మగ్గిపోతుందని మర్చిపోకు బాబు. పిచ్చి పిల్ల, పెదవిప్పి చెప్పకపోయినా దీని హృదయం నాకు తెలుసు. బాబు, నువ్వే దేవుడువని నిన్నే నమ్ముకునుంది. కంకణం కట్టిన వారే కాంతుడని తన మనసు కానుక చేసి నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంది. ఎంత అమాయకురాలి, నువ్వైనా ఆదరించకపోతే ఈమె బ్రతికేం కావాలి బాబు? నేను ఏనాడో నిర్ణయించుకున్నా, ఈమె నా అర్థాంగి. ఈ మమతానుబంధం ఎవ్వరూ విడదీయలేరు. ఇంతటి పర్వదినాన ఈ పవిత్ర దేవతా సన్నిధానంలో జరిగిన ఈ సంఘటన శాశ్వతానందదాయకమని, మీ భావి దాంపత్య జీవితాలు పరిమళిస్తాయని నా అంతరాత్మ చెబుతోంది. సుఖీభవ. మా అమ్మ దీవించి పంపింది, ఈ అక్కయ్య ఆశీర్వదించింది. ఇకంతా సుఖమే. నివేదన అయిందిగా, ఇంక పదపోదు. పది మందికి చెప్పనేర్చిన వాళ్ళం చెడిపోయిన పెళ్లికి సిగ్గుపడక కొత్త సంబంధం ఏ ముఖం పెట్టుకుని వెతుకుతాం. అందుకని ఈడొచ్చిన పిల్లని ఎంతకాలం ఇంట్లో పెట్టి కూర్చుంటాం అని ఏటికి ఎదురేయమంటావా? రేపు వాళ్ళు వచ్చి మా పిల్ల పంపంటే ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకున్నా సరే నా చెల్లెలను పంపిస్తాం. కో అంటే కోరి చేసుకునేవాడు 1,000,000 మంది. మన పొలిమేర పక్కనే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆస్తి అంతస్తులో వంశగౌరవంలో మనకేమాత్రం తీసిపోయేవాడు కాదు. రేపో మాపో వస్తాడు, మీరే చూస్తారుగా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.